హలో గైస్! నేను చెప్పినలా 'అల్లు అర్జున్' అండ్ 'పుష్ప 2'కి సంబంధించి నాన్ స్టాప్‌గా మన ఛానెల్ అయితే వీడియోస్ పెడుతున్నా. కానీ మీరే ఇంక సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయట్లేదు. సో, 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసుకోండి. నాన్ స్టాప్‌గా మన ఛానెల్‌లో 'అల్లు అర్జున్' అండ్ 'పుష్ప 2'కి సంబంధించి నాన్ స్టాప్‌గా వీడియోస్ వస్తాయి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'పుష్ప 2' పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో ఉన్నాయి. మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్‌ని అగ్రెసివ్‌గా చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రతి ప్రమోషన్ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తూ అక్కడ ప్రేక్షకులు తన మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఏపీలో చిత్తూరు జిల్లాలో 'పుష్ప 2' రిలీజ్ ఈవెంట్ చేయాలని మేకర్స్ అయితే భావిస్తున్నారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని చీఫ్ గెస్ట్‌గా పిలవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అందులో వాస్తవం ఎంతనేది ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ బిజినెస్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. భారీ టార్గెట్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొనొస్తున్నారు అనే మాటైతే వినిపిస్తుంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్క్రీన్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ కలెక్షన్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు టికెట్ రేట్లు కూడా 'పుష్ప 2' కలెక్షన్‌పై ప్రభావం చూపించొచ్చు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు కూడా అనుమతి ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో భారీ టార్గెట్‌తో తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప 2' రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ రైట్స్‌ను ఆంధ్రాలో 90, నైజాంలో 100, అలాగే సిడెట్‌లో 30 కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది. అంటే ఓవరాల్‌గా 220 కోట్ల మేరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ జరిగింది. ఈ షేర్‌ను అందుకోవాలనుకుంటే 450 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్‌ని ఈ చిత్రం వసూలు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో 415 కోట్లతో ఆర్ఆర్ఆర్ హైయెస్ట్ గ్రాస్ చేసిన చిత్రంగా టాప్‌లో ఉంది. 'బాహుబలి 2' అలాగే 'బాహుబలి 2' మూవీ అయితే 330 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. అంటే 'పుష్ప 2' బ్రేక్ ఈవెన్ అందుకోవాలనుకుంటే ఆర్ఆర్ఆర్‌ని మించి కలెక్షన్ రావాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు. ఎంత టికెట్ ధర పెంచినా కూడా 1, 2 వారాలతో 450 కోట్ల గ్రాస్‌ను అందుకోవడం అంటే సాధ్యం కాదని ట్రేడ్ పండితులైతే అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో వసూళ్లను అందుకోవాలనుకుంటే మాత్రం లాంగ్ రన్‌లో నిలవడంగా మంచి వసూలు సాధించుకోవాల్సి ఉంటుంది. అలాగే సంక్రాంతి సీజన్ కూడా ఎంతో కొంత ప్రభావం చూపించి తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప 2' బ్రేక్ ఈవెన్ అందుకోవాలే అవకాశం ఉంటుంది. 'పుష్ప 2' సినిమాతో వచ్చిన నష్టానికి మేకర్స్ ఇంకా బయర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మూవీతో లాభాలొస్తే నష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో మైత్రి వారికి ఇబ్బంది తప్పదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.